హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ ఐటీ టీవీ. టెక్ ఇండస్ట్రీలో ఆసక్తికరమైన అప్డేట్ను మీకు ఇప్పుడు చెప్పబోతున్నా. అదేంటో చూసే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వియత్నాం హ్యాకర్లు రెచ్చిపోతున్నారు. ఇండియన్ యూజర్లే టార్గెట్గా మోసాలకు పాల్పడుతున్నారు. నకిలీ ఈ చలాన్ల పేరుతో పంజా విసురుతున్నారు. లీడింగ్ సైబర్ సెక్యూరిటీ కంపెనీ క్లౌడ్ ఎస్ఈకే ఈ విషయాన్ని వెల్లడించింది. హ్యాకర్లు పవర్ఫుల్ ఆండ్రాయిడ్ మాల్వేర్ ఉపయోగించి ఫోన్లపై సైబర్ అటాక్ చేస్తున్నట్లు తెలిపింది. ఓంబా ఫ్యామిలీకి చెందిన మాల్వేర్ను సైబర్ క్రిమినల్స్ యూజ్ చేస్తున్నారు. దాని ద్వారా యూజర్ల వాట్సాప్కు ఈ చలాన్ కట్టాలంటూ మెసేజ్లు పంపుతున్నారు. ట్రాఫిక్ వైలేషన్ ఫైన్ చెల్లించాలంటూ నోటీసులు ఇస్తున్నారు. మనీ పే చేసేందుకు గాను ఒక లింక్ సెండ్ చేస్తున్నారు. దాన్ని క్లిక్ చేసిన వెంటనే మెలీషియస్ ఏపీకే డౌన్లోడ్ అవుతుంది. యూజర్ల ఫోన్ ఆపరేటింగ్ మొత్తం హ్యాకర్ల చేతిలోకి వెళ్ళిపోతోంది. అలా మొబైల్లోని ఇన్ఫర్మేషన్ను సైబర్ నేరగాళ్లు సేకరిస్తున్నారు. కాంటాక్ట్లు, ఫోన్ కాల్స్, మెసేజెస్, ఓటీపీలు ఇలాంటివన్నీ తెలుసుకుంటున్నారు. వాటిని ఉపయోగించి బాధితుల కామర్స్ అకౌంట్స్లోకి లాగిన్ అవుతున్నారు. గిఫ్ట్ కార్డ్స్ వాడుకుంటున్నారు. ఆ తర్వాత కాంటాక్ట్ లిస్ట్లో ఇతర నంబర్లను టార్గెట్ చేస్తున్నారు. అలా ఓ స్కామ్ ఆపరేటర్ ఇప్పటి వరకు 4400 డివైస్లను హ్యాక్ చేసి దాదాపు 16 లక్షలు కాజేశాడు. ప్రాక్సీ ఐపీలను వినియోగిస్తుండడం వల్ల వాళ్లను గుర్తించడం కష్టంగా మారుతోంది. కాగా ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. గూగుల్ ప్లే స్టోర్ వంటి నమ్మకమైన సోర్సుల ద్వారానే యాప్లను డౌన్లోడ్ చేసుకోవాలని చెప్తున్నారు. ఏదైనా అనుమానం కలిగిన వెంటనే సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ ఫిర్యాదు చేయాలని అడ్వైజ్ చేస్తున్నారు. సో ఇలాంటి స్కామ్ల పట్ల మీరు కూడా అప్రమత్తంగా ఉండండి. చూశారు కదా, ఇవి టెక్ టాపిక్ కు సంబంధించిన అప్డేట్స్. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం సుమన్ ఐటీ టీవీని మిస్ కాకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.